దగ్గరండి. ఇది వచ్చేసి మనకి బిర్యానీ రైస్ అనమాట. తర్వాత బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్. దమ్ బిర్యానీ చేయడం జరుగుతుంది. చూడండి, చాలా అద్భుతంగా వచ్చింది. ఇంకొంచెం ఉడికేద్దాం, అప్పుడు దీన్ని మూత పెట్టుకుందాం. ఇక్కడ పెట్టుకోవాలి, దీని మీద వెయిట్ ఉంటే మనకి గ్యాస్ అనేది లీక్ అవ్వకుండా. స్మెల్ అయితే ఎంత బాగుందో ఫ్రెండ్స్. తర్వాత ఇది వచ్చేసి కూర ఫ్రెండ్స్. ఈ కర్రీ మనం సపరేట్గా పక్కన తీసుకున్నాం. చూడండి, దేవుడు ఆకలి అయితే విపరీతంగా వేసేస్తుంది. చూడండి పొగలు ఎలా వస్తున్నాయి. తర్వాత రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఓకే సార్.